తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అనంతవరం లైబ్రరీ సెంటర్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఈ సభలో మౌలిక వసతులను గురించి సిఆర్డీఏ అధికారి ధనుంజయ వివరాలను తెలిపారు. అనంతరం గ్రామంలోని సమస్యలను గురించి అడుగగా కొన్ని సమస్యలు అధికారుల దృష్టికి, మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను అర్జీల రూపంలో తీసుకున్నారు. అన్ని రకాల సదుపాయాలు కూడా 6 నెలల నుండి వర్క్ మొదలుపెట్టిన తర్వాత కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాను. అయితే ఈ మౌలిక సదుపాయాల్లో భాగంగా ముఖ్యంగా మనం 5 రకాల పనులు చేపడతాం. ఒకటి, రోడ్డుకి ఇరువైపులా వర్షం వచ్చేటప్పుడు నీళ్లు పోవడం కోసం స్టామ్ వాటర్ ట్యాంక్స్ ప్రతి రోడ్డు కూడా కట్టడం జరుగుతుంది. దాని రిక్వైర్మెంట్ ప్రకారం ఇందాక వచ్చేది చెప్తున్నాను, మా బజార్లో చాలా పెద్ద రోడ్డు ఉందని, అంటే డిజైన్ చేసుకొని అవసరమైతే పెద్దది, లేదంటే ఆ రోడ్డుకి ఎంతైతే అవసరం అవుతుందో సైజు దాని ప్రకారం డ్రైన్ కట్టడం జరుగుతుంది. అలానే మీ కిచెన్లో కానీ తర్వాత టాయిలెట్స్ నుంచి కానీ బాత్రూమ్స్ వచ్చే వాటర్ని తీసుకొని ఊరి చివరికి తరలించడం కోసం రోడ్డుకి ఇరువైపుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టేకప్ చేయడం జరుగుతుంది. అంటే 2 అనమాట. మూడోది 10 ఇంటికి కుళాయి ఇవ్వడం కోసం రోడ్డు మధ్యలో పైప్ వేసి 10 ఇంటికి కూడా కుళాయి ఇవ్వడం జరుగుతుంది. వీటికి వచ్చేసి పాత పద్ధతి ప్రకారం మన ఓవర్ హెడ్ ట్యాంక్ కడతాము, దాని నుంచి కానీ కాకుండా చుట్టుపక్కల లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాట్సాప్ లైన్స్ దానికి అనుసంధానం చేయడం వలన ఈ ఊళ్ళో పైప్ లైన్స్ 24 అవర్స్ నీళ్ళు వస్తాయి. 3 తర్వాత అలానే ఇప్పుడు వీధిలో కొన్నిసార్లు మనకు థర్డ్ వైర్ లేకపోవడం వల్ల స్ట్రీట్ లైట్స్ లేవు. మనకు అప్రాక్సిమేట్గా ఈ ఊర్లో 171 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఆ స్ట్రీట్ లైట్స్ మొత్తం కూడా ఏమైతే బాగలేవు వాటిని మార్చడం, థర్డ్ వైరేజ్ లేదు కానీ థర్డ్ వైరేజ్ చేయటం, ఆ లైట్స్ మార్చిన తర్వాత ఊళ్ళో 3 సెంటర్స్ గుర్తించగలిగింది. 3 సెంటర్స్లో కూడా మనం హై మాస్ట్ లైట్ చెకప్ చేస్తాం. అయితే ఇవన్నీ చేసేటప్పుడు మీకున్న సిమెంట్ రోడ్డు కానీ ఇవి కానీ డ్యామేజ్ అవ్వడం కుదురుతుంది. అయితే వాటిని రిపేర్ చేసి అల్టిమేట్గా చివరి స్థాయిలో అంటే వాట్సాప్ యూజీడీ ఇవన్నీ వేసిన తర్వాత అన్ని రోడ్లు కూడా డ్రైన్ టు డ్రైన్ సిమెంట్ రోడ్లుగా మనం మార్చడం జరుగుతుంది. కాబట్టి 12 సంవత్సరాల నుంచి నరకయాత్రలు పెడుతున్నారు. ఇప్పుడు శాటిలైట్ మ్యాప్ పిల్లలు ఖాళీ గీతలు తీసుకున్నట్టు ఇల్లు అంతవరకు అనేది శాటిలైట్ మ్యాప్ మీరు తీసుకునేది. అది మొత్తం 6 లో ఉంది. 33 సెంటర్లో శాటిలైట్ మ్యాప్ లో ఉందట, 11 విడిగా ఉందట. ఆ 11 నేను పూలింగ్ లో ఇవ్వాలట. ఇవ్వండి ఫస్ట్ లో చెప్పాను నేను వదిలేసామని. ఇంకోటి వాళ్ళ తర్వాత ఏం జరిగింది, నెక్కల్లు గ్రామంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన మౌలిక సదుపాయాలలో భాగంగా గ్రామ సభ జరిగింది. ఈ సభలో సమస్యలను గురించి అడుగగా కొందరు లేచి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలన్నీ ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని, రాజధానిలో ఎన్నో కంపెనీలు పెడతాము, రాజధానిలోని వారందరికీ ఇక్కడే ఉద్యోగాలు ఇస్తాము అంటూ ఎన్నో విషయాలు తెలిపారు. ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు అంటూ ప్రశ్నలు కుమ్మరించారు. అనంతరం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అధికారులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ధనేకుల వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. అర్థమవుతుంది, మాకు ఏం చేస్తారో అర్థమవుతుంది. అడిగి 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 తిరిగి తిరిగి ఇసుకొచ్చేసి అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ, లీడర్ల చుట్టూ రిక్వెస్ట్లు పెట్టి సమస్య తేలకుండా ఉంటే ఎట్లా సార్? ఇంకోటి, ఇప్పుడు ఊరు లెక్క తీసుకుంటే ప్రతి ఊరికి 24.6 ఎకరాలు ఇచ్చారు సార్ గ్రామకండం సమస్య. నెక్కలకి 6 acres ఇచ్చారు. ఎందుకు ఇంత వ్యత్యాసం కళ్ళ ముందు కనపడుతున్నా కానీ ఈ సమస్య ఇంకెవరో వచ్చి మాడాలి, ఎవరో అధికారి ఇంకొక గ్రూప్ రావాలనేది సమస్య ఎందుకు సార్? వాళ్ళందరూ రాలేదా మా దగ్గరికి? మేము ల్యాండ్ ఇచ్చినప్పుడు మీ ఎంటబడి మేమే చేశాం కదా సార్. ఒకటి అర్థం కావాలి సార్, మొన్న మీరు వచ్చినప్పుడు మీకు గుర్తుంటే 14, 15, 16లో మీరు ఏ ఊరు వెళ్ళినా మీ ఎన్నికలు 100 మంది మేము ఉండేవాళ్ళం కాదు సార్, మీకు తెలుసు కదా. ఇవాళ ఎందుకు ఉండట్లేదు? ఇక్కడ అందరి మీద కేసులు ఉన్నాయి సార్. ఎంతమంది ఫస్ట్ జరిగింది నేనే. గ్రామాలు అన్నట్టుంది, అసలేం పట్టించుకుంటాం.
పూర్తిగా విస్మరిస్తున్నాను. ఎన్నిసార్లు ఎంతమందిని కలిశాను, ఇక ముఖ్యమంత్రి గారిని తప్ప అందరినీ కలిశాను. ఉపయోగమే అసలు మాకు మాట్లాడే అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత మీరు వచ్చారు, పావు గంట 6 గంటలు చెప్పమంటారు ఏంటి సార్? 2 సంవత్సరాల తర్వాత వచ్చారు, మీకు ఆంటి భోజనం పెడతాం, చక్కగా భోజనం చేసేయాలండి, అందరూ చెప్పేదినండి. వాళ్ళందరూ మీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. ప్రాంతాలలో కరెంట్ పోయింది, మాట్లాడలేకపోయారు పాపం. వీళ్ళందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత నారాయణ గారు అంతటాలు మన ఊరికి వస్తే మరి మన భోజనం పెడతాం కదా, పెట్టి పంపిద్దాం. మీ అందరూ గట్టిగా మాట్లాడి మనకి ఏం కావాలో సావధానంగా ఇన్నాకే పంపిద్దాం. అది కల్పన కోసం అనంతవరం ఎక్కల గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారు. అందరితో కూడా సమావేశం వేసి గ్రామాల్లో నిర్వహించే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, రోడ్లు, డ్రైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్స్, మంచినీటి సరఫరా, అవసరమైతే సామాజిక అవసరాలు ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీ హాల్స్, ఇతర సౌకర్యాల మీద ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. వ్యక్తిగత అంశాలు ఏమన్నా సరే వాటిని కూడా వివరాలు సేకరించి వాటి పరిష్కారం కోసం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అనంతవరం గ్రామంలో దాదాపు 32 కోట్ల రూపాయలు విలువ చేసే పనులన్నింటినీ కూడా చేయాలని, అదేవిధంగా ఎక్కల గ్రామంలో దాదాపు 24 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది ఒక్కటే ఫైనల్ కాదు, ఎందుకంటే దీనిలో ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే అభివృద్ధి ప్రణాళికని గ్రామ ప్రజలకు వివరించిన తర్వాత వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకుని ఆ సలహాల మేరకు ఏదైనా సరే కొన్ని చేర్పులు మార్పులు ఉంటే చేయాలని, ఇది కేవలం బడ్జెట్ ప్రయారిటీ కాదు, ఊళ్ళో ఉన్న వర్కులు ప్రయారిటీగా ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు గ్రామ కంటాల వెలుప బయట ఏదైతే ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టామ్ వాటర్, సివరేజీ, ఎలక్ట్రికల్ లైన్స్, అదేవిధంగా వాటర్ లైన్స్ జరుగుతున్నాయో రోడ్లు, అదేవిధంగా గ్రామ కంటాల లోపల కూడా అదే స్టాండర్డ్ను వేయాలని ఆ రోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద శ్రావణ గారు నేను డిస్కస్ చేసుకుని, అయితే గ్రామ కంటాల బయట ఫస్ట్ లెవెల్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత గ్రామ కంటాల్లో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే బాగుంటుందని గౌరవమైన శాసనసభ్యులు శ్రావణ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గ్రామ కంటాల బయట వాటి యొక్క డిజైన్స్, లెవెల్స్ అన్ని పూర్తయినాయి. ఇప్పుడు గ్రామ కంటాల్లో కూడా ఉద్దేశంతో డిజైన్లు చేయించాం. అయితే ఇక్కడ ఉన్న ఎవరైతే రైతు సోదరులు కావచ్చు, ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకొని గ్రామసభ పెట్టి దాని మీద ముందుకు పోవాలని ఉద్దేశించి ఈరోజు గ్రామసభ పెట్టాము. ఏదైతే ఇక్కడ హెల్త్ సెంటర్ ఉందో అది పడిపోయే స్థితిలో ఉంది, పిచ్చులు ఊడిపోతాయి అన్నారు. ప్రైమరీ స్కూల్ ఒకటి, ఆ రెండింటిని ఇమీడియట్గా అధికారులు వెరిఫై చేయమన్నాను. అది నిజంగా ఉంటే ఇమీడియట్గా ఆ రెండింటిని సిఆర్టీ తరఫున శాంక్షన్ చేసి చేస్తామని శ్రావణ గారికి యాక్చువల్గా శాసనసభ్యులకి చెప్పడం జరిగింది. నేను చేయమన్నాను, దాన్ని ఇమీడియట్గా దాన్ని కూడా చేయిస్తాను. కళ్యాణ మండపం కావాలని ఎక్కడనేది యాక్చువల్గా ఎమ్మెల్యే గారు వార్డు కలిసి డిసైడ్ చేస్తే దాన్ని కూడా యాక్చువల్గా చేయిస్తాం. ఇది కాకుండా గ్రామ కౌంటర్ సమస్యలు దాదాపు ఒక 10 మంది తీసుకొచ్చారు. దానికి ఒక కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీ ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ యాక్చువల్గా కలవమని వాళ్ళతో రేపు తీసుకున్నాం. ఆ కమిటీ ఫైనలైజ్ తొందరలో చేస్తుంది. ఎందుకంటే గ్రామ కమిటీ గ్రామ కంటాలు, రోడ్డు హిట్స్ మరియు జరీబ్ నాన్ జరీబ్ ఉన్నాయి. జరీబ్ నాన్ జరీబ్ ఫైనలైజ్ చేసాము, రోడ్డు హిట్స్ ఫైనలైజ్ చేసాం, గ్రామ కంటాలు ఒకటి. ఇది ప్రతి ఒక్కరిని ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళందరూ, నా దగ్గర కూడా ఇప్పుడు దాదాపుగా 10 మంది ఇచ్చారు యాక్చువల్గా, ఎంతో కాలం సమస్య, దాన్ని కూడా చేస్తాం. ప్రజా రాజధాని అభివృద్ధి పాదయాత్ర మార్చి 3వ తేదీ నుండి 6 రోజులు నిర్వహించనున్నారు. పాదయాత్రలో భాగంగా 2వ రోజు వెంకటపాలెం, మందడం టిట్కో గృహాల వద్దకు వచ్చి అక్కడ పరిస్థితి పరిశీలిస్తే డ్రైనేజ్ పూర్తిగా స్తంభించిపోయి ఉంది. డ్రైనేజ్లో నుండి వాటర్ కాలువలోకి ప్రవహిస్తోంది. అక్కడ పరిస్థితి భీభత్సంగా ఉంది. అనంతరం ప్రజా అభివృద్ధి వేదిక నాయకులు వై నేతాజీ, ఎం రవి, జెవి రాఘవులు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రజాభివృద్ధి వేదిక నాయకులు జొన్నకూటి నవీన్ ప్రకాష్, షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అబ్జర్వ్ చేసి వాటి సమస్య పరిష్కారం కోసం అని చెప్పేసి కృషి చేయటం కోసం రాజధాని అభివృద్ధి వేదిక పేరు మీద
నిన్నటి నుంచి 6 రోజుల పాటు రాజధానిలో ఉండేటువంటి ప్రధాన గ్రామాలన్నింటిలోనూ పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. 21వ తేదీ గ్రీవెన్స్ సందర్భంగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా సిఆర్డీ అధికారుల దృష్టికి, అట్లాగే ఆయా డిపార్ట్మెంట్ల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయటం ఈ రాజధాని పాదయాత్ర యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. రాజధాని ప్రకటించి 11 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. 33,000 ఎకరాలు రైతులు వాళ్ళ భూమిని రాజధానికి ఇచ్చారు. అట్లాగే ప్రభుత్వ భూమి కూడా కలుపుకుంటే దాదాపు 50,000 ఎకరాలు ఈ రాజధాని నిర్మాణం కోసం కేటాయించబడినటువంటి భూమి ఉంది. ఇన్ని సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ రాజధాని రైతులకి తిరిగి ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వటం అనేటువంటిది పూర్తి కాలేదు. దీనివల్ల రాజధాని రైతులు ఈ కాలం అంతా కూడా వేరే పని చేసుకోవటానికి అవకాశం లేదు. వస్తున్నటువంటి ఆ పెన్షన్ కౌలు డబ్బులు, ఇతరత్ర డబ్బులన్నీ కూడా రోజువారీ అవసరాలకు కూడా సరిపోక అప్పులు పాలవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న చిన్న రైతులు అనేక మంది వాళ్ళ ఫ్లాట్లు కూడా అమ్మేసుకొని రోడ్డును పడ్డారని చెప్పేసి అనేటువంటిది ఇటీవల మా దృష్టికి వచ్చినటువంటి అంశం. అట్లాగే రాజధాని పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఈ కాలంలో ఈ 10 సంవత్సరాల కాలంలో కొత్త కుటుంబాలు ఏర్పడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాజధాని పెన్షన్ కూడా రావడం లేదు. మొట్టమొదట్లో 2,500 పెన్షన్ ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని 5,000కి పెంపుదల చేశారు. అయితే వాళ్ళు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా 5,000 ఆ కుటుంబానికి ఏమాత్రం సరిపోనటువంటి పరిస్థితి. 100 కిలోమీటర్ల ప్రాంతంలో ఈ పాదయాత్ర వారం రోజుల పాటు పర్యటించబోతా ఉంది. ఇది 2వ రోజుకు చేరుకుంది. అనేక సమస్యల్ని ఈ రాజధాని అభివృద్ధి వేదిక బృందానికి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. మంచినీటి సమస్య, కృష్ణానది కానుకొని ఉన్న ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రత బాగా ఉంది. వేసవి పెరుగుతున్న దృష్ట్యా వెంటనే మంచినీళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా సిఆర్డీఏ, ఆర్డబ్ల్యూఎస్, అక్కడ ఉన్న పంచాయతీ అధికారులు సమన్వయ లోపం వల్ల ఇది కూడా జరుగుతుందనేది కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ సమన్వయం చేసుకొని ఈ మంచినీళ్ళు ఇవ్వాలనేది మేము ప్రజా ఆరోగ్య రాజకీయ దీని ద్వారా రాజధాని అభివృద్ధి వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక వైపు వెంగడపాలెంలో చూసాం, అంగన్వాడీ కేంద్రం కట్టి అట్లే ఉన్నది, ఆరోగ్య కేంద్రం కట్టి అలానే ఉన్నది, తుళ్ళూరులో ఆరోగ్య కేంద్రం కట్టి అలానే ఉన్నది, అనంతపురంలో అట్లా కట్టి అట్లా ఖాళీగా ఉంచుతూ ఉన్నారు. వాటిని ప్రారంభించడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అవి వెంటనే ప్రయోజనం ప్రారంభించి ప్రజలకు ప్రయోజనంగా ఉపయోగపడే విధంగా చేయాలి కదా. అవి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అందుకని మేము అడుగుతా ఉన్నాం, వాటి వెంటనే ప్రారంభించాలా. తుళ్ళూరులో హాస్పిటల్ సరిపోదు, వలస కూలీలే 15,000 మంది చుట్టుపక్కల ఉంటా ఉన్నారు. అందుకని 100 పడకల ఆసుపత్రిని అక్కడ నిర్మించాలా, సరిపోయిన వైద్య బృందాన్ని అక్కడ నిర్మించాలా, అంబులెన్స్ ఏర్పాటు చేయాలా, రాత్రులు బస్సు ఉండేందుకు క్వార్టర్స్ ఏర్పాటు చేయాలి డాక్టర్స్కి. ఆ విధమైన చర్యలు తీసుకునే విషయంలో వెనకబడతా ఉన్నారు, ఆలస్యం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రాయపూడి నుంచి తాడికొండ అడ్డ రోడ్డు దాకా ఉన్న ప్రధానమైన రోడ్డుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోడ్డు మీద అటు ఇటు అప్ అండ్ డౌన్ వెహికల్స్ పడిపోతూ ఉన్నాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా శాంక్షన్ అయినాయి, వేస్తాము, రోడ్డు నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు తప్ప నిర్మాణం చేయటంలో మాత్రం అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాదయాత్ర చాలా ముఖ్యమైనది. 12 సంవత్సరాలుగా ప్రభుత్వం రాజధాని అని చెప్పేసి ప్రకటించింది. కానీ ఇప్పటికీ పార్లమెంట్లో దీనికి చట్టబద్ధత లేకుండా పోయింది. చట్టబద్ధమైనటువంటి ప్రజా రాజధాని కావాలనేది ఈ ప్రజావేదిక, రాజధాని అభివృద్ధి వేదిక అనేటువంటిది డిమాండ్ చేస్తుంది. దీనికి ఆటంకాలు ఏమిటి అనేటువంటిది కూటమి ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఒక రాజధాని లేకుండా రాష్ట్రం అనేది నిర్మాణం చేయడం కష్టం. కాబట్టి రాజధాని అనేటువంటిది చట్టబద్ధత కల్పించాల్సినటువంటి బాధ్యత అటు కేంద్రం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తక్షణం దాన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, వాళ్ళ రాజధాని అభివృద్ధికి అనేక బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొస్తున్నారు, అనేక సంస్థల నుంచి అప్పులు తీసుకొస్తున్నారు. ఈ అప్పులు ప్రజలకి భారం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీదకి భారం పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్పులతో రాజధాని కాదు మేము అడుగుతున్నది. ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి గ్రాంట్లు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడినటువంటి చోట రాజధాని నిర్మాణానికి గ్రాంట్లు ఇస్తున్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి రాజధానికి గ్రాంట్లు ఎందుకు ఇవ్వట్లేదో కూటమి ప్రభుత్వం చెప్పాలి. ఇక్కడ ఏదో డబ్బులు అప్పిస్తున్నారు, తీసుకొస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం కాదు, గ్రాంట్లుగా మార్చాలి.
ఈ అప్పులు లేకుండా చేయాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి.